నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కిరమంద పంచాయతీ పరిధిలోని వేపనపల్లె గౌరీ నారాయణపురం ఎస్టీ కాలనీలో మౌలిక వసతుల కొరత కారణంగా గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాలనీలో సరైన సీసీ రహదారులు లేకపోవడంతో వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర సమయాల్లో వృద్ధులు, గర్భిణీలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేపనపల్లి గ్రామంలో ఇబ్బందులు పడుతున్న బీసీలు, అలాగే తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వీధి దీపాలు తగినంతగా లేకపోవడంతో రాత్రి వేళల్లో చీకటి అలుముకొని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సార్ మాకు 5 మోరీ నీళ్ళు వచ్చాయి. కిరమంద పంచాయతీ బంగారుపల్లి మండలం వేపనపల్లి గ్రామం. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి నీళ్ళే రాలేదు. నీళ్ళే సమస్యలు ఎక్కువ. పోయినాం, ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాం, అర్జీలు ఇచ్చినాం, సచివాలయంలో చెప్పినాం, ఫోటోలు పట్టించినాం వాళ్ళు. కానీ 5 ఏళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోలేదు. 2 ఏళ్ళుగా కూడా రాలేదు సార్ నీళ్ళు. చూస్తూనే ఉన్నామా. ఇప్పుడు ఈ పక్క వీళ్ళు వదులుతున్నారు. వాళ్ళు బోర్ నీళ్ళు బైక్ అన్నించి వదులుతున్నారు. అవి పట్టుకుంటున్నాం తాగేదని. పంటలు ఎండబెట్టుకొని మాకు నీళ్ళు వదులుతున్నారు వాళ్ళు. టీడీపీ ప్రభుత్వంలో కూడా అర్జీ ఇచ్చినారు సార్. మీటింగ్ ఇచ్చినారు సార్. సచివాలయానికి ఇచ్చినాము, మీటింగ్లో ఇచ్చినారు, ఎమ్మెల్యే ఫోటోలు పెట్టినాము, ఫోటోలు తీసుకున్నారు. మోరీ నీళ్ళే ఎక్కువ వస్తున్నాయి మాకు. మ్యాట్రిక్స్లు, గంజరాలు, చెత్తలు, కోడికింత కూడా వస్తున్నాయి. నెట్లు లాగేది జబ్బులు రావా. ముసలి ముంగాలంతా వేరే చోట బోరి నీళ్ళు కుంటుకుంటూ కొట్టుకొని వచ్చుకుంటున్నారు. నీళ్ళు రాకుండా సమస్య, నీళ్ళు సమస్య యాపనపల్లి గ్రామం కిరమంద పంచాయతీ. యాపనపల్లి గ్రామంలో 3 రోడ్లు, 6 రోడ్లు సీసీ రోడ్లు వేస్తామని చెప్పి ఇంతవరకు 5-6 ఏళ్ళుగా అడగతానే ఉన్నాం, వేయలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాపై దయ ఉంచి యాపనపల్లి గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. నాయుడు, బంగారుపల్లి మండలం, వేపనపల్లి గ్రామం. మా గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. గత 5 సంవత్సరాలుగా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మన కూటమి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారికి ఫోటోలతో సహా పెట్టినాము. అయినా వారు అధికారులకు చెప్పినారు. అధికారులు వచ్చి పైన చూసి వస్తాయిలేనా, రేపు నుంచి వస్తాయిలేనా అని చెప్పేసి పోతూ ఉంటారు. అంత తప్పితే వేరే వారు పరిష్కారం చూడలేదు. పైప్ లైన్లు, మోటార్లు ఎక్కువ సంపులకి మోటార్లు వేసి ఎక్కువగా నీళ్ళు యూజ్ చేయడం వల్ల నీళ్లు సాల్కి వస్తున్నాయి. మమ్మల్ని అధికారులు మా పైన దయ ఉంచి నీళ్లు సమస్య తీర్చాలి. అదేవిధంగా కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేయాలి. అదేవిధంగా మాకు మినరల్ వాటర్ కావాలని గౌరవ ఎంపీ గారికి అర్జీ రూపంలో ఆయన గెలిచిన మొట్టమొదటి అప్లికేషన్ నాదే ఇచ్చినాము. ఆయన ఆ సంతోషం కూడా వ్యక్తం చేసిన మాకు ఇంతవరకు మంజూరు కాలేదు. అదేవిధంగా మేము ఈ గ్రామం మొత్తం బీసీలే ఉన్నాము. మాకు బీసీలకు కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నా మాకు ఎటువంటి సౌకర్యము చేయలేదు. మా గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి ఒక ఇదే కానీ మాకు న్యాయం జరగలేదు. మా బీసీలకు బీసీ భవనం కావాలని అర్జీ ఇచ్చినాము, మినరల్ వాటర్ కావాలని ఇచ్చినాము. వాటర్ వచ్చి నీళ్లు చెరువుకు రాకుండా బయట తమిళనాడుకి చేరిపోతున్నాయి. ఆ కల్వర్ట్ కావాలని చెప్పి ఇచ్చినాము.
ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. అధికారులు మా ఊరి సమస్యలను పట్టించుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మహా న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఆయన రాసుకునేస్తారు కానీ పైకి అది పైకి ఎంత పొడి పెండింగ్ ఉండకూడదు, అందుకనే పూర్తి రాను మళ్ళీ రైట్